మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నా తండ్రి, యేసుక్రీస్తు నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని ఇప్పటి వరకు కాచి కాపాడి నీ రెక్కల చాటును భద్రపరుచుకుని మాకు మరొక రోజు ఇచ్చి నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి నా తండ్రి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన పాటల ద్వారా నా తండ్రి, నాయన వాక్యం ద్వారా మహిమపరిచేవారిలాగా ఉండేలాగా సహాయం దయచేయండి. రావాల్సిన బిడ్డలు త్వరగా రావడానికి సహాయం దయచేయండి తండ్రి. మరి తమ్ముడు వాక్యం చెప్తుండగా తమ్ముడికి సముచితం జ్ఞానం దయచేయండి. ఆ జ్ఞానం మేము వినుమారు మాత్రమే ఉండకుండా తండ్రి, విన్న వాక్యాన్ని ఇతరులకు బోధించేవారిలాగా ఉండేలాగా సహాయం దయచేయమని, మరి ఈ కార్యక్రమం మొదటి నుంచి ముగింపు వరకు నీ కృపలో భద్రపరచుకోమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారిని బట్టి అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలండి. మన పాటల పుస్తకంలో నుంచి 170 సాంగ్ పాడుకున్నాం.
ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో మీ అందరికీ నా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి ఒక పాట స్త్రీల సమాజం వారందరూ ముందుకొచ్చి పాట పాడి వినిపించవలసిందిగా కోరుతున్నాం. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసము కార్యక్రమంగా జరుపుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
11వ అధ్యాయం 23-24 వచనాలు చదువుతున్నాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ సహోదరి శ్రీలత గారు ముందుకు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ద్రాక్షారసం నిమిత్తము సహోదరి సుమతి గారు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. అలాగే పరిచర్య రాగిలక్ష్మి సిస్టర్ వచ్చి చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రేమ గల ప్రియ పరలోకపు తండ్రి, నీ పరలోకం నామానికి, ఘనమైన నామానికి, శ్రేష్టమైన నామానికి, ఉన్నతమైన నామానికి వేలాది వందన స్తోత్రాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. గడిచిన కాలం అంతా మీరు రెక్కల చాటును భద్రపరిచి క్షేమంగా ఉంచి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వేలాది వందన స్తోత్రాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. ఇప్పటి వరకు చెప్పిన వాక్యం బట్టి తండ్రి, మాకు ఈ లోకంలో వచ్చిన నింద గొప్పదని ఎంచుకొని తండ్రి నీ పరిచర్యలు మేము కొనసాగించే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని అడుగుతున్నాను నాయన తండ్రి. విని విడిచిపెట్టకుండా మా హృదయంలో భద్రపరుచుకొని ఇతరుల వాళ్ళకి చెప్పే జ్ఞానాన్ని అనుగ్రహిస్తారని నమ్ముతున్నాను నాయన. అదేవిధంగా తండ్రి మీ రక్తానికి సాదృశ్యంగా ఈ ద్రాక్షారక్షణ పుచ్చుకుండగా తండ్రి యోగ్యంగా పుచ్చుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని నమ్ముతున్నాను తండ్రి. అలాగే తండ్రి మేము వచ్చే పర్యంతం వరకు తండ్రి ఇది ఇతరులకు చెప్పే భాగ్యాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహిస్తారని నమ్ముతూ తండ్రి నా మాటలు, నా చూపులు, నా తలంపులు ఏమైనా వ్యతిరేకంగా ఉంటే తీసివేయమని మరణించమని నాయన ఈ ప్రార్థన త్వరలో రానున్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో మరి రాబోతున్నారు కాబట్టి ఆయన వచ్చే వరకు మనం ఈ యొక్క రొట్టె ద్రాక్ష రసములో పాలు పొందుతూ మరి ఈ వారమంతా కూడా మనం ఆయన పనుల్లో మనం ముందుకు సాగాలని మరి యొక్క భావం అండి. ఆయన మరణాన్ని అంటే ఆయన సమాధి పునరుత్థానంలో, మరణము సమాధి పునరుత్థానంలోని మరి ప్రకటిస్తూ సువార్త పనిలో మనం అందరం పాలిభాగస్తులుగా ఉండాలండి. పరలోక సంబంధమైన ఆశీర్వాదాల్లో మీరందరూ కూడా ఉండాలని మీ అందరిని నేను ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. నా ఈ మాటలు ముగిస్తున్నాను.